కొద్ది రోజులుగా ట్రైన్స్లో నేరాలు జరుగుతున్న విధానం మీ అందరికీ కూడా సుపరిచితమే. అదేవిధంగా సమ్మర్లో ముఖ్యంగా ఈ నేరాలని అదుపు చేసే క్రమంలో గౌరవ రాష్ట్ర డీజీపీ గారు శ్రీ హరీష్ కుమార్ గుప్తా గారు ఐపీఎస్ గారు, అదేవిధంగా గౌరవ రాష్ట్ర రైల్వే డిఐజీ గారు శ్రీ సత్య యేసుబాబు ఐపీఎస్ గారు, అదేవిధంగా గౌరవ విజయవాడ డివిజన్ జిఆర్పి ఎస్పీ గారు శ్రీ రాహుల్ దేవ్ సింగ్ ఐపీఎస్ గారు ఆఫీసర్స్ ఉత్తర్వుల మేరకు ప్రతి ట్రైన్కి, ఈ గుంటూరు డివిజన్ పరిధిలోని ప్రతి ట్రైన్కి ఆర్పిఎఫ్ కోఆర్డినేషన్తో మనం ఎస్కార్ట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అయినప్పటికీ కూడా కొన్ని ట్రైన్స్, స్పెషల్ ట్రైన్స్ని టార్గెట్ చేసుకొని రీసెంట్గా గత కొద్ది రోజులుగా ఏసీపీ అంటే అలారం చైన్ పుల్లింగ్, అదేవిధంగా సిగ్నల్ ట్యాంపరింగ్ చేస్తూ ట్రైన్స్ని స్పీడ్గా వెళ్తున్నటువంటి ట్రైన్స్ని అకస్మాత్తుగా ఆపి నేరాలు చేసే ఉద్దేశంతో కొన్ని దొంగల ముఠాలు ట్రైన్స్లో వెళ్తున్నటువంటి ప్రయాణికుల సొమ్ములు దోచుకోవడం జరుగుతుంది. ఈ క్రమంలోనే ఆఫీసర్ ఉత్తర్వుల మేరకు మనం వేస్తున్నటువంటి ఎస్కార్ట్లో భాగంగా రాత్రి అనగా ఈరోజు తెల్లవారుజామున విశాఖ ఎక్స్ప్రెస్ భువనేశ్వర్ టు సికింద్రాబాద్ చర్లపల్లి వెళ్తున్నటువంటి విశాఖ ఎక్స్ప్రెస్కి మన గుంటూరు రైల్వే పోలీసు సబ్ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి తెనాలి పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారు వెంకటాద్రి గారు, ఆయన సిబ్బంది కానిస్టేబుల్స్ శేషయ్య, సురేంద్ర ముగ్గురు కూడా ఎస్కార్ట్ ఆఫీసర్స్గా విశాఖ ఎక్స్ప్రెస్కి రావడం జరిగింది. ట్రైన్ సుమారు 2 కిలోమీటర్ల దూరంలో తుమ్మలచెరువు రైల్వే స్టేషన్ దగ్గరలో వచ్చిన తర్వాత ఆల్ ఆఫ్ షెడన్ ట్రైన్ స్పీడ్గా వెళ్తున్న ట్రైన్ ఏసీపీ ద్వారా అంటే అలారం చైన్ పుల్లింగ్ చేసి గుర్తు తెలియని దొంగలు ట్రైన్ని ఆఫ్ చేసి నేరాలు చేసే క్రమంలో ఇమీడియట్గా పక్క బోగిలోనే ఉన్నటువంటి ఈ ఎస్కార్ట్ ఆఫీసర్స్ ఎస్ఐ వెంకటాద్రి గారు అనే సిబ్బంది కానిస్టేబుల్స్ అలర్ట్ అయిపోయి విజిల్స్ ద్వారా, లాఠీల ద్వారా, టార్చ్ రైడ్స్ ద్వారా అలర్ట్ చేయడం జరిగింది ప్రయాణికులందరినీ. ఈ క్రమంలో నేరస్తులకి నేరం చేయడానికి అవకాశం చూసుకుంటూ ఒకసారి ట్రైన్ దిగి పారిపోయే ప్రయత్నం చేస్తుండగా డ్యూటీలో ఉన్నటువంటి ఎస్ఐ గారు అనే సిబ్బంది ఆ నేరస్తుల్ని గమనించి సుమారు 5 నుంచి 7 మంది ఉన్నటువంటి నేరస్తులు దొంగల ముఠ వారిని గమనించి లొంగిపోమని ఎంత గట్టిగా వారికి చెప్పి ప్రయత్నించినప్పటికీ వారు అక్కడ అందుబాటులో ఉన్నటువంటి కంకర్రాలు తీసుకొని పోలీస్ ఎస్కార్ట్ పార్టీ మీద దాడి చేసి పారిపోయే క్రమంలో వేరే గత్యంతరం లేక ఆత్మరక్షణార్థం ట్రైన్లో ప్రయాణం చేస్తున్న ప్రయాణికుల రక్షణార్థం వాళ్ళ సెక్యూరిటీ పర్పస్ డ్యూటీలో ఉన్నటువంటి ఎస్ఐ గారు అనే సిబ్బంది 5 రౌండ్లు పిస్టల్తో ఎస్ఐ గారు, అదేవిధంగా 4 రౌండ్లు 303 వెపన్తో కానిస్టేబుల్ శేషయ్య కాల్పులు జరగడం జరిగింది. ఈ క్రమంలో ఎవరికి ఎలాంటి ఇంజురీస్ కానీ ప్రాణాపాయం కూడా జరగలేదు. అదేవిధంగా ట్రైన్ సుమారు 15 నిమిషాలు నిలుపుదల జరిగింది. అయినా కానీ ఎలాంటి నేరాలు కూడా, ఎలాంటి ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ ప్యాసింజర్లకి జరగకపోవడం కూడా జరిగిన పరిణామాల మీద మరి గౌరవ ఏఎస్సి శైలేష్ కుమార్ గారు, ఆర్పిఎఫ్ డిఎస్పీ గారు, మరి నేను రైల్వే పోలీస్ సబ్ డివిజన్ డిఎస్పీ అయినటువంటి నేను కూడా ఉదయాన్నే సీన్ ఆఫ్ ఆఫీస్కి వచ్చి నేరస్థలాన్ని పరిశీలిస్తూ అవసరమైన బేసిక్ ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా తప్పించి పారిపోయినటువంటి దొంగల ముఠా మీద శ్రీ గౌరవ సత్యయేసుబాబు ఐపీఎస్ డిఐజీ గారు ఉత్తర్వుల మేరకు ఆయన పర్యవేక్షణలో 5 పార్టీలని ఫామ్ చేసి హైవేల పొడుగున, అదేవిధంగా టువార్డ్స్ హైదరాబాద్ వైపు, అదేవిధంగా నెల్లూరు వైపు, వేరు ప్రాంతాల వైపు ఇక్కడ ఉన్నటువంటి లాడ్జెస్ చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ డెన్స్ మీద చెకింగ్ చేస్తూ, ఎంక్వైరీ చేస్తూ వారిని పట్టుకునే క్రమంలో 5 టీములు కూడా గాలింపు చర్యలు చేపడుతూ ఉన్నాయి. త్వరలోనే ఈ చర్యకు పాల్గొనేటువంటి దొంగల మట్టను పట్టుకుంటాం. అదేవిధంగా ఇప్పటివరకు జరిగినటువంటి నేరాలన్నీ కూడా ఏవైతే పెండింగ్లో ఉన్న అన్నింటినీ కూడా డిటెక్ట్ చేసి నేరస్తులను పట్టుకొని చట్ట పరిధిలో
నిలబెట్టడానికి మేమందరం కూడా అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా ట్రైన్స్లో దొంగతనాలు చేయడానికి కానీ, అదేవిధంగా చేయాలని ప్రయత్నం చేసిన దొంగతనాలు చేస్తున్నా కానీ అలాంటి వారిపై చట్టపరిధిలో ఎలాంటి చర్యలు తీసుకోవడానికైనా, అవసరమైతే కాల్పులు జరిపోయినా అలాంటి వారిని కోర్టు ముందు నిలబెట్టేదానికి కూడా జేఆర్పీ, ఆర్పీఎఫ్ కోఆర్డినేషన్తో అధికారులు సిద్ధంగా ఉన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అనునిత్యం ఎలర్ట్గా విధులు నిర్వర్తిస్తూ రైల్వే ప్రయాణికుల సేఫ్టీ, సెక్యూరిటీ, అదేవిధంగా రైల్వే ఆస్తులు, తర్వాత ట్రైన్స్ సేఫ్టీ, సెక్యూరిటీ నిమిత్తం అన్ని చర్యలు తీసుకుంటూ అనునిత్యం అప్రమత్తంగా ఉన్నామని చెప్పి పత్రికాముఖంగా మీ అందరి ద్వారా తెలియజేస్తున్నాను. హెడ్ క్వార్టర్ నుండి కొంచెం దూరంగా ఉండడం, రిమోట్ ప్రాంతం అంటే రిమోట్ మీన్స్ అండ్ ఇప్పుడు సపోజ్ గుంటూరు నుంచి సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఉంటాం. ఏదైనా అడిషనల్ ఫోర్స్ రావడానికి టైం టేకింగ్, తర్వాత ఫీల్డ్స్ అందుబాటులో ఉండడం, సింగిల్ రూట్, వేరే ఆపోజిట్ ట్రైన్స్ రావు, ట్రాఫిక్ తక్కువ కాబట్టి వాళ్ళు అలారం చేయింపులింగ్ చేసి కానీ, సిగ్నల్ ట్యాంపరింగ్ చేసి కానీ, మీ అందరికీ తెలుసు నిన్ననే మనకి న్యూ పిడురాల్లో కూడా సిగ్నల్ ట్యాంపరింగ్ జరిగింది. దాదాపు కాకినాడ చర్లపల్లి స్పెషల్ ఎక్స్ప్రెస్ అది కూడా దాదాపు గంట సేపు ఒక ట్రైన్ ఆగింది. అదైతే ఒక రకంగా చెప్పాలంటే మనకి అదృష్టం కూడా. ఎంత స్పీడ్గా వెళ్తున్న ట్రైను చాలా చాకచక్యంగా లోకో పైలట్ ట్రైన్ స్టాప్ చేయడం, అక్కడ ఆ ట్రైన్లో ఎలాంటి ఎస్కార్ట్ టీం లేదు. నిన్న ఆ గత అనుభవం దృష్టిలో పెట్టుకొని ఆఫీసర్స్, ఉన్నతాధికారులు ఇన్స్ట్రక్షన్స్ మేరకు పకడ్బందీగా టీమ్స్ అన్నింటిని కూడా అలర్ట్ చేసుకోవడం, సమానుకూలంగా పనిచేసే విధంగా అందరిని కూడా మోటివేట్ చేసి డ్రైవ్ చేసే క్రమంలో ఈరోజు ఏదైతే ఏసీపీ జరిగిందో S1 బోగిలో, దాని పక్క బోగిలోనే ఎస్కార్ట్ టీం ఉండడం వల్ల దొంగలు, పోలీసు క్లాష్ అయ్యింది. అదే కొంచెం దూరం ఉన్నా కానీ ఈ టెరైన్లో ఇలాంటి మూవింగ్ ట్రైన్లో కనీసం ఇమీడియట్గా అతను పబ్లిక్లో కలిసిపోయే అవకాశం ఉంటుంది. ల్యాండ్ మీద రియాలిటీ, గ్రౌండ్లో జరిగే నేరాలకి, ట్రైన్లో జరిగే నేరాలకి తేడా అదే. దొంగ పబ్లిక్లో కలిసిపోవడానికి ఈజీగా అవకాశం ఉంటుంది ప్యాసింజర్లో. దట్టు ప్యారలల్ టు ది, ఇందాక అడిగిన క్వశ్చన్ కరెక్ట్ సమాధానం, ప్యారలల్ టు ది హైవే, వెరీ ప్యారలల్ టు ది రైల్వే ట్రాక్. ఎందుకంటే వాళ్ళు రైల్వే ట్రాక్ మీద అఫెన్స్ చేసి ఇమీడియట్గా వితిన్ 5 minutes లోపే హైవే మీదకి వెళ్ళిపోతారు. అక్కడ ఏదైనా ఒక వెహికల్ పెట్టుకొని ఎస్కేప్ అవడానికి, ఎగ్జిట్ అవ్వడానికి మార్గం ఉంది. కాబట్టి ఈ ప్రాంతాన్ని ముఖ్యంగా వాళ్ళు ఎన్నుకుంటున్నట్టు మనం గమనించవచ్చు. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.